కొంతమందికి క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి వెళ్తూ ఉంటారు. ఎలాంటి క్యాన్సర్స్ అయినా జనరల్గా మనం రేడియేషన్ అండ్ కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ని అడ్వైస్ చేస్తాం. ఆ ట్రీట్మెంట్స్లో ఏమవుతుందంటే వాటి ఎఫెక్ట్ డైరెక్ట్ స్పర్మ్ పైన పడుతుందండి. సో కౌంట్ 0 అయినా అయిపోతుంది, లేకపోతే ఒకవేళ స్పర్మ్స్ ఉన్నా కూడా వాటి క్వాలిటీ అనేది పడిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా మనం ట్రీట్మెంట్స్కి వెళ్ళే ముందు సిమెన్ ఫ్రీజింగ్ చేసుకోమని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. అంటే డయాబెటీస్ కానీ, కిడ్నీ వ్యాధులు, లివర్ వ్యాధులు, లేదంటే ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇలాంటివి ఉంటాయి. సో అలాంటి వాళ్ళు మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా ఆ మెడిసిన్స్ వల్ల స్పర్మ్ యొక్క హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా మనం ట్రీట్మెంట్ తీసుకునే ముందే సిమెన్ ఫ్రీజింగ్ చేసుకోమని చెప్తాం. అండ్ కొంతమంది ప్రొఫెషనల్స్ ఉంటారు. అంటే మిలిటరీలో పనిచేసే వాళ్ళు, లేదంటే వెల్డింగ్ ఇండస్ట్రీస్లో, మెటల్ ఇండస్ట్రీస్లో, న్యూక్లియర్ రియాక్టర్స్ దగ్గర పనిచేసే వాళ్ళు, బాగా హాట్ ఎన్వైరన్మెంట్స్లో, వేడి ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వేడి ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళకు కూడా సిమెన్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా మేము సిమెన్ ఫ్రీజింగ్ అడ్వైస్ చేస్తాం.